హాయ్ అందరికీ ఈరోజు మేము మైగ్రేషన్ వర్క్కి వెళ్తున్నాము. నాకు భవేష్కి ఈ మంత్ వీసా అనేది కంప్లీట్ అయిపోతా ఉంది. వెళ్ళి బయోమెట్రిక్ ఇచ్చేసి వస్తే కొన్ని మంత్స్కి అయితే వీసా అనేది మన ఇంటికే పోస్ట్లో పంపిస్తారు. సో మేము సెంట్రల్ కార్డ్ దిగేసి స్టేషన్ లోపలికి వెళ్ళే దారిలో ఈ పెయింటింగ్స్ అయితే చూసాము. చాలా బాగుంది. మనం కొనుక్కోవాలంటే కిందే ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నారు. మేము ఒక 5 minutes లేట్గా వచ్చినింటే మేము వెళ్ళాల్సిన ట్రైన్ మిస్ అయ్యి నింటాము. భవేష్ అయితే ఇంట్లో తినలేదనేసి వాడికి బాక్స్కి వేసుకొని వచ్చేసాము. ఈ ఫ్లవర్స్ చూసారా, చాలా బాగుంది చూసేదానికి. మేము వెళ్ళే రోజు చూసారంటే 27 degrees దాకా టెంపరేచర్ ఉన్నింది. ఇండియాలో దీనికి మించిన టెంపరేచర్లో మనం వింటాం కదా, ఈ టెంపరేచర్కి నా వల్ల అస్సలు తట్టుకొని అవడం లేదు. 1 hour ముందే మేము వీసా ఆఫీస్ కాడికి అయితే రీచ్ అయిపోయినాము. టైం ఉంది కదా అనేసి ఆఫీస్ వెనకాల వచ్చేసి ఒక పార్క్ లాంటిది ఉన్నింది. ఆడ చల్లగా ఉండే కాడికి కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా 20 minutes ముందు వీసా ఆఫీస్కి అయితే వెళ్ళాము. ఆడ బయోమెట్రిక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాల్మోలో ఉండే KFCకి అయితే వెళ్ళాము. ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా KFCకి అసలు వెళ్ళలేదు. నేను ఒక చికెన్ బకెట్, మా హస్బెండ్ నగెట్స్, భవేష్కి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా కోక్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత క్రిస్పీ చికెన్ తినేదాని వల్లనో ఏమో తెలియలేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. భవేష్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎంజాయ్ చేస్తా తిన్నాడు. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కన్నా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.